అయినా పరమేశ్వరుడు నాకు ఒక గొప్ప అదృష్టాన్ని కటాక్షించాడు. 4 మాటలు చెప్పుకునేటటువంటి శక్తిని కటాక్షించాడు. అందుకని అది వాడి కైంకర్యంగా 4 మాటలు చెప్తున్నాను. కానీ యథార్థానికి దీని మీద నేను సమర్థత కలిగిన వాడనని చెప్పడం కానీ, లేకపోతే దానికి తగిన వాడనని చెప్పడం కానీ నేను ఎన్నడూ చేయలేదు. సరే, శ్రీమద్ రామాయణం రామచంద్రమూర్తి యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి 4 మాటలు చెప్పవలసినది అని పెద్దలు ఆదేశించారు. అందున విశేషించి వసంత నవరాత్రులు జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రామచంద్రమూర్తి యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి మాట్లాడడం కన్నా జీవితానికి పరమ ప్రయోజనం ఏమిటి ఉంటుందన్న ఉద్దేశ్యం చేత దీన్ని అంగీకరించాను. ఇప్పుడో జరిగింది రామాయణం, త్రేతాయుగంలో జరిగింది. ఆనాటి పరిస్థితులు వేరు. ఎందుచేత అంటే ఆనాడు దశకంఠుడైనటువంటి రావణాసురుడు బ్రహ్మగారి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి అందరిలాగే ఆయన వరాలు అడిగాడు. అందరికీ ఏం కోరికుంటుందో అంత తపస్సు చేసి 10 తలకాయలున్న రావణాసురుడికి అదే కోరికుంది. ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి. ఎవడుకుండదు ఈ కోరిక? అలా కుదరదయా అన్నాడు ఆయన. అంటే పోనీ అయితే కొంతమంది చేతిలో చచ్చిపోకుండా వరం ఇమ్మన్నాడు. సరే, ఎంతమంది చేతిలో చచ్చిపోకుండా కోరుకుంటున్నావో చెప్పమన్నాడు లిస్టు. ఇది ప్రతి పురాణంలోనూ జరిగే విషయమే. అంటే ఆయన పెద్ద లిస్టు ఒకటి చదివాడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి చేతిలోనూ మరణించకూడదన్నాడు. కానీ ఆయన మనుష్యులను వదిలేశాడు. ఎందుకంటే ఒక తృణీకార భావం, ఇంతమంది చెయ్యలేని పని ఒక మనిషి ఏం చేస్తాడని. అందుకని నన్ను అసలు మనిషిని కోరుకోవడం ఎందుకు అనుకున్నాడు, వదిలేశాడు. ఆనాటి చులకన భావం అది. అసలు మనిషి అంటే లెక్కలోనికి రానిటువంటి రోజులు. అదిగో అట్లాంటి రోజులలో వచ్చినటువంటి అవతారం రామావతారం. దాని ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించేశాడు. ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? కలియుగంలో 2003వ సంవత్సరంలో ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి దగ్గరికి వచ్చి, నేను వారికి ఏం తెలియదా, వారందరికన్నా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క గుణ వైశిష్ట్యాన్ని వర్ణించడం ఏమిటి అంటే, రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం.